హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ చూపిస్తాను నేను మీకు ఈ వ్లాగ్లో. సో పొద్దున్నే లేసాను. సో ఇదంతా బయట పార్కింగ్ ఏరియా ముందర. సో అదంతా క్లీన్ చేసేస్తున్నాను. చాలా డస్ట్ ఉంటుందండి పొద్దున్నకి. డైలీ క్లీన్ చేస్తుంటే కూడా డస్ట్ వస్తూనే ఉంటుంది. సో అదంతా క్లీన్ చేసేస్తున్నా ఈరోజు. చూసారా ఎంత డస్ట్ వస్తుందో. సో మొత్తం అంతా డైలీ క్లీన్ చేస్తుంటే కూడా డస్ట్ వస్తూనే ఉంటుంది. సో ఆ చెత్త అంతా క్లీన్ చేస్తున్నా. సో డైలీ క్లీన్ చేస్తా, బట్ డైలీ ఏమి కడగను. ఒక 2 డేస్కి అట్లా వాటర్తో కడుగుతూ ఉంటా. సో ఈరోజు వాటర్తో క్లీన్ చేద్దాము అని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నా. అది అరౌండ్ ఒక 7 o'clock ఆ టైంకి. ప్లీజ్ అండి, ఈ వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం సపోర్టివ్గా ఉంటుంది నాకు. సో అంతా ఒక దగ్గరికి తోస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, సో కొంచెం అటు ఇటుగా ఉంటాయి వీడియోస్. చూసారా ఎంత వచ్చిందో చెత్త. నిన్ననే క్లీన్ చేసా, బట్ మళ్ళీ ఈ రోజుకి ఇంత చెత్త వచ్చింది. సో మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నా. సో ఇప్పుడు వాటర్తో కడిగేస్తున్నాను. ఇప్పుడే క్లీన్ చేయాలి. సో మళ్ళీ కొంచెం లేట్ అయిందంటే ఎండ ఫుల్గా వచ్చేస్తుంది. సో క్లీన్ చేసేకి అవ్వదు, అందుకే త్వరగా క్లీన్ చేసేస్తున్నా. అయిపోయింది. సో ముగ్గేస్తున్నా. పర్లేదు, కొంచెం బాగానే వేస్తాను అన్నమాట. ముగ్గులు వస్తాయి బాగా. సో అక్కడ గుమ్మం ముందు అయిపోయింది. ఇప్పుడు తులసమ్మ దగ్గర వేస్తున్నా. ఇలా ఉందన్నమాట ముగ్గు అంతా వేసేసాక. ఇంకా కిచెన్లోకి వచ్చాను. సో ఆ సామాన్లన్నీ ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసేస్తున్నా. ఇప్పుడు టిఫిన్కి రెడీ చేస్తున్నా. ఈరోజు ఇడ్లీ చేద్దామనేసి ఇడ్లీ పెడుతున్నా. బ్యాటర్ ఆల్రెడీ మిక్స్ చేసేసుకొని ఉన్నా, ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నా.
ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేస్తున్నా. పిండి ఆల్రెడీ కలిపేసుకుని ఉన్నా, సాల్ట్ అదంతా వేసేసి. సో ఇంకా దానికి వేయడమే. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అది అంత నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకని మొత్తం ఆయిల్ కొంచెం వేసి స్ప్రెడ్ చేస్తున్నా ఆ పాత్రకి. మేము ఎప్పుడు ఎక్కువగా దోశనే ప్రిఫర్ చేస్తాము, కానీ ఇడ్లీ కూడా తినాలి కదా అప్పుడప్పుడు. దోశ అంటే మళ్ళీ హీట్ అయిపోతుంది, బాడీ డైజెస్ట్ అవ్వదు త్వరగా పిల్లలకి. సో అందుకే ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ పెట్టేశాను. ఇవి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. బనానాని అలా పండిపోయిందని చెప్పి బనానా ఇంకా అదంతా క్లీన్ చేసేసా. సో మా హస్బెండ్కి వేసి ఇచ్చాను ఇప్పుడే ఇడ్లీ. వాళ్ళు అప్పుడే లేచి బయట వచ్చారు, ఆడుతూ ఉన్నారు. చూసారా బెడ్ ఎలా ఉందో. ఇంకా అదంతా క్లీన్ చేసి సర్దేస్తున్నా బెడ్షీట్లన్నీ నీట్గా. అయిపోయింది, క్లీనింగ్ చేసేసాను. మేడం డ్యాన్స్ వేస్తుంది. సో ఇంకా లంచ్కి పప్పు చేద్దామని చెప్పి పప్పు అయితే వేసాను. ముందే అవి కట్ చేసి పెట్టుకున్నాను. అది క్లీన్ చేసుకున్నా పప్పు. సో కట్ చేసుకున్న టొమాటో, చిల్లీ, కొంచెం తెల్లగడ్డ, కొంచెం ఆనియన్స్ కూడా వేసేసాను. సో విజిల్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు పోపు వేస్తున్నా దానికి. సారీ అండి, ఇగ్నోర్ చేయండి ఆ బెల్ రింగ్. పిల్లలు బయట క్రికెట్ ఆడుతున్నారు, సో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేశాను. సో ఇంకా అది బాగా మెదిపేసుకొని దానికి యాడ్ చేసేస్తున్నా. కొన్ని వాటర్ యాడ్ చేసా. గట్టి కాకుండా కొంచెం వాటరీగా లిక్విడ్ లాగా చేశాను అనమాట. పప్పు పులుసు చెప్పాలంటే అది కొంచెం బాయిల్ అవ్వాలి, ఒక 10 minutes అట్లా. ఉప్పు చెక్ చేస్తున్నా ఉందా లేదా అని. కొంచెం తక్కువ అయింది, సో అది యాడ్ చేస్తున్నా. పక్కనే రైస్ పెట్టేశాను. సో రైస్, ఈరోజు పప్పు పులుసు. మధ్యాహ్నం లంచ్ అన్నమాట. బాగుంది, కొంచెం టేస్టీగా. కొంచెం కాదు, చాలా. సో ఇది నైట్ రొటీన్ అన్నమాట. కొంచెం రైస్ ఉంది, మధ్యాహ్నం ఉంది, అందుకే ఒక గ్లాస్ రైస్ పెట్టేశాను. కర్రీ కూడా కొంచెం ఉంది. సో అదే ఈరోజుకి. ఇదన్నమాట నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.